వ్యాధి. ధర్మాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత భూమి ఉంది. ఆ భూమిలో రకరకాల పండ్లను పండించేవాడు. అయితే వాటిని ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించేవాడు. ఆ పండగ వచ్చిన వాటిని ఊరంతా తిరుగుతూ అమ్మేవాడు. పండ్లమ్మా పండ్లు, రకరకాల పండ్లు, తాజా తాజా పండ్లు అంటూ ధర్మాపురంలో వీధి వీధి తిరుగుతూ అమ్మేవాడు. రామయ్యపై ఉన్న నమ్మకం, పైగా అవి ఆర్గానిక్ పండ్లు కావడంతో అంతా పోటీలు పడి మరీ కొనేసేవారు. చివరిలో కొందరికైతే దొరికేవి కూడా కాదు. పండ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో రామయ్య కుటుంబం సంతోషంగా గడిపేది. అలా కొంతకాలం హాయిగా గడిచిపోయింది. రామయ్యకు వయసు పైబడడంతో తన బాధ్యతను కొడుకు గోపికి అప్పగించాలనుకున్నాడు. చూడరా గోపి, నాకు వయసు సహకరించడం లేదు. నేను ఊరంతా తిరిగి పండ్లను అమ్మలేను. ఇక నుండి వాటిని పండించి అమ్మే పనులు నీవే చూసుకోవాలి అన్నాడు రామయ్య. సరేనన్నా, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ పనులన్నీ నేనే చూసుకుంటాను అని చాలా హుషారుగా చెప్పాడు గోపి. మరొక్క విషయం గుర్తుంచుకో, మనల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు. అలాగే నాన్నగారు, నేను మీలానే వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటాను. ఆనాటి నుండి పండ్లను పండించడం, ఊరంతా తిరుగుతూ అమ్మడం చేసేవాడు గోపి. పండ్లమ్మా పండ్లు, రకరకాల పండ్లు, తాజా తాజా పండ్లు. రామయ్య కొడుకు కావడం, పైగా ఆర్గానిక్ పండ్లు కావడంతో వ్యాపారం ఎప్పటిలానే సాగింది. అయితే కొంతకాలానికి గోపిలో దురాశ మొదలైంది. నేను పండించే పండ్లు ఈ ఊరిలో అందరికీ సరిపోవడం లేదు. అలాగే ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కూడా పండ్లను అమ్మి ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే ఎలా అని ఆలోచించి రకరకాల రసాయనాలు చల్లి ఎక్కువ మొత్తంలో పండ్లను పండించడం మొదలుపెట్టాడు. వాటినే సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లంటూ అందరికీ అమ్మసాగాడు. ఆ పండ్లను తిన్నవాళ్లంతా 2 రోజులకే అనారోగ్యానికి గురయ్యారు. గోపి చేసిన మోసం కారణంగా ఆ చుట్టుప్రక్కల వేగంగా వింత వ్యాధి సోకడం ప్రారంభమైంది. కానీ తామెందుకు అనారోగ్యానికి గురయ్యామనేది వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. చివరకు ఓ వైద్యుడి ద్వారా అసలు విషయం తెలుసుకున్న ఆ ఊరి వారంతా గోపికి దేహశుద్ధి చేశారు. అప్పటి నుండి అతని దగ్గర ఎవ్వరూ పండ్లు కొనేవారు కాదు. గోపి అత్యాశ కారణంగా వ్యాపారం మూతపడి కుటుంబం ఇబ్బందుల పాలైంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే చివరికి నష్టపోయేది మనమే. ఆకాశాన్ని తాకిన జిరాఫీ మెడ. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను, పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది. అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది. అది మహా అల్లరిది. అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది. అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది. ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది. ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటి వైపుగా వెళ్ళింది. అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో. ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది. కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది. కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది. కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురు చూడసాగింది. అదే సమయంలో చడీ చప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ. చివరిగా కొంగ నక్కలు దానిని చూసేశాయి. తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి. మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం, ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది. అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు. దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగూడును చూసింది. తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది. పక్షికి తెలియకుండా వాటిని దాచింది. ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది. చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది.
ఈసారి మేక ఇంటికి వెళ్ళింది. మేక తన బుజ్జి పిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది. జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది. ఉండబట్టలేక వేగంగా బుజ్జి మేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ. తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది. జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది. దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒక చోట బంధించి ఉంచింది. కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా అందరిళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది. ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మిగిలిన జంతువులను పిలిచి, జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మీ రహస్యాలను తెలుసుకుంటోంది, ఇబ్బందులు పెడుతోంది. దానికి కారణం దాని పొడవైన మెడ. అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది. దానికో పరిష్కారం చెబుతాను, వినండి. ఈ పొడిని మీ ఇళ్ల చుట్టూ చల్లుకోండి. అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది. అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పకపక నవ్వింది సింహం. మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే తొంగి చూసింది. ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది. దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు. జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది. గాడిద అహంకారం. అనగనగా ఒక ఊరిలో ఒక గాడిద, ఒక కోడిపుంజు ఉండేవి. అవి చాలా స్నేహంగా ఉండేవి. అవి రెండూ ఊరిలో రోజంతా ఆహారపు వేటలో గడిపి సాయంత్రం కాగానే ఒక పాడుబడ్డ ఇంటికి చేరి అక్కడే ఉండేవి. అయితే ఆ గాడిదకు చాలా అహంకారం. అందరిలోకి తనే గొప్ప అన్నట్టుగా ప్రవర్తించేది. కాని కోడిపుంజు అలా కాదు, చాలా తెలివిగలది. సమయానికి తగినట్టుగా నడుచుకునేది. అందరితోనూ కలిసిమెలిసి ఉండేది. తన ప్రవర్తన మార్చుకోమని గాడిదకు కోడిపుంజు ఎన్నిసార్లు చెప్పినా అది వినేది కాదు. ఒకరోజు పెద్ద పులి ఒకటి దగ్గరలో ఉన్న అడవిలోంచి ఆహారం కోసం ఆ ఊరిలోకి వచ్చింది. అది అలా సంచరిస్తూ బాగా లావుగా దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా దానిని చంపి తినాలని ఆ పులికి నోరూరింది. అక్కడే చాటుగా ఉండి సరైన సమయం కోసం వేచి చూడసాగింది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్న పెద్ద పులికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం కనిపించింది. అంతే, చెట్టుమాటున దాగి గాడిదపై దాడి చేయాలని గాండ్రించింది. ఇంతలో గోడ మీద కూర్చున్న కోడిపుంజు పులిని గమనించింది. తన మిత్రుడిని చంపడానికి సిద్ధంగా ఉన్న పులిని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొక్కరొక్కో అంటూ పదే పదే గట్టిగా అరవసాగింది. కోడిపుంజు అరుపులు విన్న పులి కర్రలతో ఆ ఊరి జనం వస్తారేమోనని భయపడి వెనుదిరిగి పారిపోసాగింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద పులి పారిపోతూ ఉండడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమో అని అనుకుంది. తనను తాను మృగరాజులా ఊహించుకుని దాని వెంట పడడం ప్రారంభించింది. అలా పెద్ద పులి ఎంత వేగంగా పరిగెడుతుంటే అంతకంటే వేగంగా దానిని తరుముతూ అడవిలోకి వచ్చేసింది గాడిద. వేగంగా పరిగెడుతూ పులిని చేరుకునేంతలో తన వెనుక ఎవరో పరిగెడుతూ వస్తుండడం గమనించిన పులి వెనక్కి తిరిగి చూసింది. ఆగు, నా నుండి నీవు తప్పించుకోలేవు. ఈ రోజు నా చేతిలో నీకు చావు తప్పదు అంటూ వాండ్ర పెడుతూ వస్తున్న గాడిదను చూడగానే పులికి చాలా నవ్వొచ్చింది. అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చిందనుకుని ఒకే ఒక్క గెంతులో గాడిద మీదకు దూకింది. తన పంజా విసిరి ఒకే ఒక్క దెబ్బలో చంపేసింది. తరువాత దాని ఆహారం ఆనందంగా తినదా పెద్ద పులి. ఈ కథలో నీతి ఏమిటంటే, అహంకారం కష్టాలనే తెచ్చిపెడుతుంది. తప్పిపోయిన పిల్ల ఆవు. ఒకానొక ఊరిలో
ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి. ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు. రెండింటినీ దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు. అతనికి వేరే పనిపడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు. వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి. ఇంటి దగ్గర కూడా బోలెడు మేత వేసేవాడు. ఆ ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలా యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ, ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు. ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు. అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దూడ మెడలోని గంట అటూ ఇటూ కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది. ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని, అమ్మా, నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది. ఓ అదా, నీ రక్షణ కోసం. నీవు చాలా చిన్నదానివి కదా, ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాం అని జవాబిచ్చింది తల్లి ఆవు. మరి నీ మెడలో గంట లేదెందుకని? నేను పెద్దదానిని అయిపోయాను కదా, నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు. నేనెప్పుడూ తప్పిపోను. అందుకే మన యజమాని నాకు గంట కట్టలేదు అన్నది ఆవు. తరువాత అడవిలోకి చేరి ఎంచక్కా మేతమేసాగాయి ఆవు దూడలు. కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా దూడ. అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు. తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల. ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది. కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి దారి తప్పిపోయిందా దూడ. అమ్మా, 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 అమ్మా. దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు. ఇక వెతికి వెతికి లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది. ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దూడ తప్పిపోయిందని పసిగట్టాడు. వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు. ఇక్కడ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దూడను ఒక తోడేలు చూసింది. భలే భలే, లేత ఆవు పిల్ల, నాకు ఒంటరిగా బాగా చిక్కావు. ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మొహం ఒత్తింది. ఇవాళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది. ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ. అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది. చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం, అతని దగ్గర ఉన్న దుడ్డుకర్రతో తోడేలును ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది. ఆ తరువాత ఇంటికి చేరుకున్న ఆవు పిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది. తిరిగి యజమానితో మెడలో కొత్త గంటను కట్టించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి. కోడి కుక్క స్నేహం కథ. అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి. అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి. ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి. వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు, పక్షులు ఆశ్చర్యపోయేవి. ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి. అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి. అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది. అలా మైమరిచి వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది. అరే, చీకటి పడింది, మనం గమనించనే లేదు అంది కోడి. ఇప్పుడెలా? అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క. కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు మీదకెక్కి కూర్చుంది. కుక్కేమో చెట్టు తొర్రలో దాక్కుంది. కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది. ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కాచు కూర్చుంది. ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు
చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది. ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది. కోడమ్మా కోడమ్మా, నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది. అంటూ కోడి పాట పాడింది. తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు త్వరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది. కోడమ్మా కోడమ్మా, చెట్టు దిగి వచ్చి పాడవా, నీకో మంచి బహుమతి ఇస్తాను అంది నక్క. నక్క మోసం కోడికి అర్థమైంది. నక్కబావా నా కాళ్ళు నొప్పుగా ఉన్నాయి, నేనిప్పుడు దిగలేను. నా ఇంకో స్నేహితుడు చెట్టు త్వరలో ఉన్నాడు, వాడిని అడుగు, బాగా పాడతాడు అంది కోడి తెలివిగా. ఓహో, త్వరలో మరొకడు ఉన్నాడా? ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తరువాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు త్వరలో మూతిపెట్టింది. లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది. చచ్చాన్రో దేవుడోయ్ అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క. తెల్లవారుగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి. మిత్రుడి అవసరం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని తిరిగేవి. ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వెంబడించింది. పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది. దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది. ఆ బురదలో ఒక పక్క జింక, మరో పక్క పులి మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి. నా మాంసపు రుచి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది. కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. నిజమే, నేను కదలలేకపోతున్నాను. ఇప్పుడెలా అని బిక్కమొహం వేసింది పులి. నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక. నేను పులిరాజాని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు? నాకు బానిసలు, శత్రువులే కాని స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి. కానీ నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక. సరే, అది చూద్దాం అని ధీమాగా అంది పులి. అలా చాలాసేపు గడిచింది. సమయం గడిచే కొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది. కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. సాయంత్రం అయింది. అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది. కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో చెట్లు చాటు నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు తొంగి చూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుకే ఇంకో జింక. వరుస పెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది. వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది. ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి. తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది. తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే, అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది. జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పెద్ద పులి. ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి.